ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నర్సరావుపేట ఎంపీ సీటు కోసం జగన్ ని కలిశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బీసీలను బరిలోకి దించాలని భావిస్తోంది వైసీపీ హైకమాండ్. మొదట నాగార్జున యాదవ్ కి సీటు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో బీసీ జనాభా ఎక్కువ. సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు వైసీపీ సీటు నిరాకరించింది. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా తర్వాత అక్కడ చాలా సందిగ్ధత ఏర్పడింది. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయబోయే నాయకుడు ఎవరు అనేటువంటి ఆసక్తి అయితే పెరిగింది. ఎందుకంటే బీసీ నాయకుడిని, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ ఎంపీగా పెట్టాలని వైసీపీ అధిష్టానం మానుకుంది. అందుకోసమే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ మొదటగా అక్కడ అభ్యర్థిగా ఉంటారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలోనే అనేక మంది ఎమ్మెల్యేలు, అంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్లి కృష్ణదేవరాయలకు మద్దతు పలకడం, అదేవిధంగా నాగార్జున యాదవ్ అంటే ఆర్థికంగా కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ అంత క్యాపబుల్ కాదు అనేటువంటి అభిప్రాయం అధిష్టానం ముందు ఉంచడం జరిగిందనేది మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాన్ని అన్వేషించింది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని కీలకంగా ఇక్కడ రంగంలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి మాజీ మంత్రి, నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ నరసరావుపేట ఎంపీగా వస్తారు, పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది గత కొంతకాలంగా. అదేవిధంగా విడుదల రజని ఎవరైతే ఉన్నారో ప్రస్తుత మంత్రి, ఆమెను కూడా నరసరావుపేట ఎంపీగా పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, అందులో కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అంటే కృష్ణదేవరాయలకి అదేవిధంగా విడుదల రజనీకి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కానీ అక్కడ ఒక బలమైన అభ్యర్థులను నిలిపితే అక్కడ ఒక బలమైన పోటీ జరుగుతుందనేటువంటి భావన అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. ఇదే విషయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ ను ఇక్కడ నరసరావుపేట ఎంపీగా నియమిస్తుందా అనేటువంటి అభ్యర్థిగా నియమిస్తున్నటువంటి ఆసక్తి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానాన్ని అనిల్ కుమార్ యాదవ్ కలిశారనేది తెలుస్తా ఉంది. సో అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎంపీగా పెడతారా, లేదంటే బీసీకి సంబంధించినటువంటి మరొక అభ్యర్థిని పెడతారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట రాజకీయం మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేసి ప్రత్యర్థి పార్టీలోకి, టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణదేవరాయలు సాధ్యమైన మేరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఓడించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించే అధిష్టానం, వైసీపీ అధిష్టానం కీలక ఎత్తులు అయిపోతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.